ఎలా చేసుకోవాలని తెలుసు, ఆ రసం నుంచి ఏదైనా చేసుకోవచ్చు తెలుసు. కానీ చేసుకోవాల్సింది మీరే కదా. చేసుకోవాల్సింది మీరే కదా. ఇక్కడ ఏం సమస్య వస్తుందో మాట్లాడుకోవాలి. ఇంతకు ముందులాగా మీరు గంటల సాధన చేయండి కాదు. సాధన చేస్తున్నాం, బింది తీసుకెళ్తున్నాం, పైపు కింద పెడుతున్నాం, నిండుద్దని చూస్తున్నాం, బిందికి అన్ని బొక్కలు ఉన్నాయి. ఈ నిండుతుంది కాలుతుంది, అంతసేపు ఏం కాపాడుతుంది మనకి? బింది తీసుకెళ్తున్నా. అత్తగారు అడుగుతుంది ఏమని, ఏమై నీళ్ళు తేవట్లేదని. అత్తగారు అడిగినప్పుడల్లా ఏమనిపిస్తుంది? ఎందుకు బెజ్జాలు ఉన్నాయంటే, నీ బొంద బెజ్జాలు ఉన్న బింది నువ్వే పోవడమే, నీకు ఆ మాత్రం అర్థం అవ్వట్లేదా? బెజ్జాలు ఉన్న బిందిని తీసుకెళ్ళి పెడితే ఏమవుతుంది అని అది చెప్తుంది అత్త. అయినా కానీ అదే విధి చేస్తాను. అత్తగారు ఎవరు? మేము మాలాంటుంది. అత్తగారు అంటే వాళ్ళు ఎవరో మొత్తం కాదు, నాలాంటి వాడు వచ్చి అమ్మాయి నువ్వు బింది ఖాళీ బింది పెడతాం లేదు, మంచి బింది పెడతాం లేదు, బొక్కలున్న గజ్జాలున్న బింది పెడుతున్నాం, గజ్జాలున్న బిందులో బింది పోతుంది తగ్గించి నిండదు అని చెప్తానే ఉన్నాం. మళ్ళీ మొదటి వచ్చి ఏం చేస్తున్నాం? ఆ బిందే బాగుంది, ఎప్పటికీ నిండదు కాబట్టి. నిండితే బరువు పోయాలి కదా. నిండిదేంటి? బరువు. కాబట్టి అత్తకేం పని లేదు, ఖాళీగా ఉంది కాబట్టి దొక్క చెప్పుద్ది. అలాగే మనంత బరువు మోపిస్తాకి. అవునా కదా? మనం ఎందుకు పోయట్లేదు? అది అని తెలియదు కదా. మనకేంటంటే అత్త మీద ఏం బాగుంటుంది మీకు? అత్త ఏముంది, ఖాళీ కూర్చొని పనే పాడా దానికి. ఉద్యోగాలు సీట్ ఉద్యోగం చేసేవాడు నిన్న వదిలేశాడు, పిల్లలకు వదిలేసి వచ్చేసి వదిలేశారు. కాబట్టి ఈ అత్తకి ఏం తెలుసులే అని మనం అత్త మాట పట్టించుకోవట్లేదు. అర్థమైందా? ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, నీకు వచ్చి చెప్పే మాస్టర్లు అందరూ అత్తలే. మీరేమనుకుంటున్నారంటే అత్తగారి మాట ఎందుకు వినాలి? అత్త మాట వింటే అది ఆవిడ పోలా నడుముంది, పిల్లల్ని కన్నది, పెంచింది, నిన్ను తీసుకొచ్చింది, నీకు కూడా అన్ని నేర్పుదామని వస్తుంది. ఎప్పుడో నేర్చుకుని తాళాలు ఇద్దామని వస్తుంది. మనం తాళాలు కావాలి తప్పించి అది చెప్పే వినం. ఎంతసేపు తాళాలు చుట్టే దొరుకుతున్నాం, బొడ్డు చుట్టే. తాళాలు ఎప్పుడు దొరికితే అత్తయ్య